ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో 3 నెలలు గడువు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు సవాళ్లతో రాజకీయం వేడెక్కుతుంది. పొత్తుల నుంచి పోటీల వరకు సై అంటూ సై అని నాయకులు సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా టీడీపీ అధినేత చంద్రబాబుపై పోటీకి సై అంటున్నారు భరత్. తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలను కలుస్తూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు భరత్. అధినేత చంద్రబాబు నాయుడుపై పోటీకి సై అంటున్నాడు భరత్. 2 సార్లు చంద్రబాబు నాయుడులో ఓటమి పాలైనటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చంద్రమౌళి కుమారుడే ఈ భరత్. 2019లో తండ్రి ఎన్నికల ప్రచారం కోసం అరంగేటం చేయడం, ఆయనకి అనారోగ్యం కారణంగా 2019 తర్వాత కూడా ఆయన మరణించడం జరిగింది. తండ్రి మాట కోసం కుప్పం ప్రజలకు సేవ చేస్తూ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అటు గడప గడప కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే వైసీపీ సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లో తీసుకొస్తున్న పరిస్థితి కూడా వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటిసారి కుప్పం పర్యటించడం, అక్కడ 175 నినాదంతో మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా భరత్ పేరు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఏదైతే నెల రోజుల క్రితం కూడా సరే రెండోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటించారు. అక్కడ కుప్పం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా భరత్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోండి, ఇక్కడ మంత్రి పదవి కూడా భరత్కి ఇస్తానంటూ కూడా సరే ఆయన ఆ ప్రజలకు ఒక హామీ ఇచ్చడం జరిగింది. అటు పెద్దిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు, అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో ఉండడంతో చిత్తూరు జిల్లా ఏదైతే అధ్యక్షుడిగా కూడా కొనసాగాడో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సరే వైసీపీని ఘన విజయం సాధించిన పరిస్థితి అయితే కానీ దాని తర్వాత ఎమ్మెల్సీగా కూడా సరే నియమించడం జరిగింది. అటు గడప గడప కార్యక్రమాలు కావచ్చు, అటు ప్రజలకి అయితే సేవా కార్యక్రమాలు ఉన్నాయో, అటు కుప్పం నియోజకవర్గాలకు సంబంధించిన పల్లెల్లో కూడా సరే చురుకుగా పనులు చేపిస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి అలా కావాల్సిన కష్ట సుఖాల్లో కూడా సరే అడిగి తెలుసుకుంటూ కూడా సరే ముందుకు సాగుతున్నారు భరత్. అయితే భరత్ కమ్యూనిస్ట్కి ఏదైతే క్షత్రియ కులానికి చెందడం కావడంతో అక్కడ 70,000 ఓట్లు కూడా ఆయనకు ఉండడంతో కూడా అవన్నీ కూడా సరే కలిసి వచ్చి గెలుపు దిశగా కూడా సరే భరత్ని తీసుకువెళ్తాయనేసి కూడా సరే అక్కడ కుప్పం ప్రజలు కానీ అటు అదేవిధంగా భరత్ సన్నిహిత వర్గం కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కుప్పంలో ఉంది. కెమెరామెన్ సురేష్, గిన్నా 6 టీవీ, తిరుపతి.